ఓం 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 స్థిర సుఖమాసనం. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః జ్ఞాననిర్ధూతకల్మషాः అపునరావృత్తిం గచ్చంతి. A very comprehensive instruction. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్ఠా తత్పరాయణాః. పయనం, ప్రయాణం, ఎదగడం. ప్రయాణం అంటే జర్నీ అని కాదు, గ్రోత్. ప్రయాణం. పరాయణం. వాట్ షుడ్ బి ద పర్స్యూట్ టువర్డ్స్ గ్రోత్? జీవితానికి ఉన్నతమైనటువంటి లక్ష్యము ఏది? ఆత్మజ్ఞానం తెలుసుకోవడమే. మిగిలిన అన్ని విజ్ఞానాలు పొట్ట కోసమే. తద్వద్భుక్తయే నతు ముక్తయే. మిగిలినవన్నీ కూడా భుక్తయే, పొట్ట పోసుకోవడానికే. నతు ముక్తయే, మోక్షానికి పనికి రావు. ఏ అదర్ పర్స్యూట్ చెప్పండి, ఇంక్లూడింగ్ లౌకిక జ్ఞానం, విజ్ఞానం, రకరకాల సైంటిఫిక్ జ్ఞానం, కర్మ, ఉపాసన, పూజ, అర్చన, పుణ్యతీర్థాలు, ఎన్ని లిస్టు రాసుకుంటే ఇప్పుడు ఏమిటప్పుడు పారాయణం ఏమిటి? కేవల రతయ ఇది అర్థ. కేవల ఆత్మరతయ ఇత్యర్థ. తత్పరాయణులు అద్వయ ఆత్మభావమునందే తమ లక్ష్యాన్ని పెట్టుకుని అదే ప్రీతి కలిగిన వారు తత్పరాయణులు. ఫస్ట్ క్వాలిఫికేషన్. తద్బుద్ధయః తస్మిన్ గతా బుద్ధిం బుద్ధిః యేషాం తే తద్బుద్ధయః. వివేకంతో ఎవరి బుద్ధి అయితే అద్వయ స్థితి యందు ఉంటుందో, నిన్న చెప్పుకున్నాం, సోపాధికమైనవి చాలా అట్రాక్టివ్గా నయనే అనిపిస్తూ ఉంటాయి. అవి కాదు. లక్ష్యం ముందు ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఆ ఉన్నత స్థితిని చేరడానికి కావలసినటువంటి మెంటల్ ఈక్విపోజ్ అండ్ ఎఫర్ట్ టు డూ దట్.
తస్మిన్ గతా బుద్ధి ఏషాం తే తద్బుద్ధయః. తర్వాత తదాత్మానః. తద్యేవ పరం బ్రహ్మ ఆత్మా ఏషాం తే తదాత్మనః. అదే పరబ్రహ్మము, అదే నిరతిశయము, అదే ఆత్మ అంటూ జీవబ్రహ్మ ఏకత్వం పూర్తిగా అవగతం చేసుకుని దాంట్లో ఉండడం. తదాత్ములు పరబ్రహ్మయే ఆత్మస్వరూపముగా కలవారు. అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమస్మి. ఫస్ట్ స్టెప్ ఏమిటి? తత్పరాయణ. అంటే ఫిక్స్ యువర్ హయ్యెస్ట్ గోల్ ఫర్ లైఫ్ అండ్ ascend towards that highest goal. For that, what you should have? తద్బుద్ధయః. తస్మిన్ గతా బుద్ధి. తస్మిన్ అంటే ఆత్మయందు గతా పొందించినటువంటి బుద్ధి. తదాత్మానః. ఆ పరబ్రహ్మయే ఈ ఆత్మయనే స్వరూపంలో ఉన్నవారు. ఆ ఈ మరి లేవు. పరబ్రహ్మ ఆత్మ. ఆ పరబ్రహ్మ ఈ స్వరూపం అక్కర్లే. గుంటూరులో ఆకాశం ఉన్నది, బెంగుళూరులో ఆకాశం ఉన్నది. రెండు ఆకాశాలు ఒక్కటే చెప్పక్కర్లే. గుంటూరు లేదు, బెంగుళూరు లేదు. ఉన్నది ఒక్కటే ఆకాశం. దానినే తదాత్మానః. ఎప్పుడో ఒకసారి అలా అనిపించవచ్చు. ఆహా, జీవబ్రహ్మ ఏకత్వమే కదా పరమావధి అని బుద్ధికి నచ్చ చెప్పి దానిలో ఒక అరగంటో పావుగంటో నిధిధ్యాసన టైంలో కూర్చోవచ్చు. అది పనికి రాదు, చాలదు. తన్నిష్ఠా. అటువంటి దాని యందు నిరంతరము స్థిరంగా కూర్చుని నిష్ఠా. స్థా అనేది స్టా అయింది. నితరాం స్థా. ఎల్లప్పుడూ ఆ స్థితి యందు ఉండడమే నిష్ఠ. వాడు ఐఐటి పరీక్షకి ఎంత నిష్ఠగా చదువుతున్నాడు అంటే, గాలి పీల్చినా విడిచినా ఆ ఐఐటి గురించే సంభావిస్తున్నాడు, అందులోనే ఉన్నాడు. తానే ఐఐటి అయిపోయాడు, సీట్ అయిపోయాడు. అలా తన్నిష్ఠా. ఇన్స్ట్రక్షన్స్ అయిపోయాయి. 4 స్టెప్స్. తత్పరాయణా, తద్బుద్ధయ, తదాత్మానః, తన్నిష్ఠా. ఏమిటి ఇంత ఇంటెన్స్గా నేనే ఆత్మ, ఆత్మయే నేను, ఆత్మయే బ్రహ్మ, రెండు లేవు అనేటటువంటి నిరంతర నిధిధ్యాసలో ఉండుట వలన ఏమి ప్రయోజనం అడుగుతారు కదా ప్రతివాడు. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతి. ప్రయోజనం లేకుండా బుద్ధి లేనివాడు కూడా ప్రయత్నం చేయడు. ఏమిటి ప్రయోజనం? అత్యంత ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని ఎలా పొందుతారో నెక్స్ట్ వర్డ్లో చెప్తున్నారు. ఆ ప్రయోజనం ఏమిటి? గచ్చంతి అపునరావృత్తిం. అపునర్దేహ సంబంధం. అపునరావృత్తిం అంటే ఏం రాశారు? అపునర్దేహ సంబంధం. మళ్ళీ ఇంకొక శరీరం ఉపాధిని పొందేటటువంటి
చీమ, దోమ, నెల్లో, బెల్లో, మనిషో, పులో ఏ ఉపాధితోని సంబంధం లేదు. అపునర్దేహ సంబంధం అపునరావృత్తిం గచ్చంతి పొందుదురు. పునరావృత్తిరహితమైన స్థితిని పొందుదురు. జన్మ మరణ వలయంలోంచి బయటపడతారు. సింపుల్గా చెప్పాలంటే సంసారంలోంచి బయటపడతారు. సంసారం అంటే అది ఆ వలయం, అది పెద్ద సంసారం. చిన్న సంసారం ఇదిగో బిడ్డలు, పెళ్ళాం, పిల్లలతో, భర్తతో ఈదడాన్ని చిన్న సంసారం. పెద్ద సంసారం అంటే పునరావృత్తి. ఎందువల్ల అలా జరుగుతుంది వాళ్ళకి? Why? How could they achieve a state of permanence without this recycle bin? There's no recycle bin here. There's no recycling. Why? జ్ఞాన నిర్ధూత కల్మష. ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగు చేత తరిమివేయబడినటువంటి సకల కల్మషములు. నిర్ధూత ఎగురగొట్టబడిన, పోగొట్టబడిన, నశింపచేయబడిన. జ్ఞానేన నాశితం ఆత్మనః అజ్ఞానం. ఆత్మనః తన యందున్న అజ్ఞానం జ్ఞానము చేత నాశనం అవడమే జ్ఞాన నిర్ధూత కల్మష అన్నారు. అది కావాలా వద్దా ఆలోచించండి. వద్దనుకుంటే ఇది చేతనక్కర్లేదు. వాట్సాప్, లెగ్ బుక్, ఫేస్బుక్, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, మనస్పర్ధలు, గొప్పలు, తక్కువలు, బాగున్నాయి, బాగులేవు, ఐహిక సుఖాలు వాటిలో ఉండొచ్చు. అదొక మార్గం ఉన్నది, అందరూ అనుసరించే మార్గం. అది కల్మష సహితము, పునరావృత్తి సహితము. దాని నుంచి బయటపడాలంటే అహమస్మి, అహమస్మి తత్పరాయణా, తద్బుద్ధయ, తదాత్మాన, తన్నిష్టా గచ్చంతి పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషా. అహమస్మి, అహమస్మి, అహమస్మి తద్బుద్ధయః, తదాత్మానః, తన్నిష్టా, తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మషా. అహమస్మి, అహమస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహం న సంశయః, శివోహం, శివోహం, కేవలోహం, సచ్చిదానందరూపోహం, అహమేవాహం. యద్బ్రహ్మ తత్వమసి. భావయ, భావయ, ఆత్మని భావయ. యద్బ్రహ్మ తత్ త్వమసి. బ్రహ్మతత్వమసి భావయాత్మని. యచ్చ కాంచన పరత్పరాత్పరం
ప్రత్యగేకర సమాత్మలక్షణం నిత్యశుద్ధ మనంతం అవ్యయం యద్బ్రహ్మతత్వమసి భవయాత్మని అహమస్మి అహమస్మి అహమస్మి. ఒక్క 2 నిమిషాలు పూర్తి నిశ్శబ్దం. అహమస్మి. అహమస్మి. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషా. నిష్ఠ, అభినివేశః, తాత్పర్యం, తత్పరత్వం, దాని యందే నిలిచి ఉండడం. అలా ఉంటే ఏమవుతుంది? పునరావృత్తి లేనటువంటి స్థితి వస్తుంది. మరి ఇప్పుడో పునరావృత్తి చనిపోయాక కదా, ఇప్పుడు ఎలా ఉంటాం? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. పండితాః, జ్ఞానినః, ముందు శ్లోకంలో చెప్పినటువంటి తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః జ్ఞాననిర్ధూత కల్మషాః అయినటువంటి వారు పండితులు. 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలోనే పండితాః అన్నమాట చెప్పారు. అశౌచానన్న శోచస్తం ప్రజ్ఞావాదంశ్చ భాషసే గతసు నగతసుంచ నను శోచంతి పండితాః. అటువంటి జ్ఞానులు సమదృష్టి, సమత్వము, సమబుద్ధి కలిగి ఉంటారు. సమదర్శినః. దర్శనం అంటే ఇక్కడ ఫిజికల్గా ఏనుగుని, చీమని, పులిని, మనిషిని ఒకటిగా చూడడం కానే కాదు. ఆ విధంగా చూడను లేము, చూడకూడదు కూడా. పులి నేను ఒకటే అని చూసి దాన్ని కౌగిలించుకుంటే ఏమిటవుతుంది? కొరికి తిని చంపేస్తుంది. దిస్ ఇస్ నాట్ ద ఫిజికల్ ఈక్వాలిటీ దట్ ఈస్ బీయింగ్ టాక్డ్ అబౌట్. ఉపాధిగతంగా చీమ చీమే, ఏనుగు ఏనుగే, పులి పులే. సోపాధికంగా చూడడం కాదు.
జ్ఞాని సోపాధికంగా చూడరు. నిరుపాధిక నిర్విశేష సాక్షి చైతన్య బింబ చైతన్యాన్నే చూస్తారు. సోపాధికమైనటువంటి డిఫరెన్సెస్ వలన వారు ఎఫెక్ట్ అవరు. వ్యావహారికంగా వెంకమ్మ ఈజ్ ఈక్వల్ టు పొన్నమ్మ, పుల్లమ్మ పున్నమ్మ జైమిని కాదు. వెంకమ్మ వెంకమ్మే, పుల్లమ్మ పుల్లమ్మే. ఉపాధిగతంగా ఉపాధి నాకు అక్కర్లేదుగా. తదాత్మానః కదా నేను. అంటే నేను ఆత్మస్వరూపం. అప్పుడు సకలము ఆత్మస్వరూపంగానే కనిపిస్తుంది. సర్వం బ్రహ్మమయం. హే హే సర్వం బ్రహ్మమయం. అంతయు నీవే హరి పుండరీకాక్ష. అని నీవనుచునంతరంగమున తినగాను వెదకి తెలిసికొంటినయ్యా. నిన్నేగాని మదిని ఎన్నజాలనొరులా. I cannot distinguish and differentiate this is this because I am only having the avagahana or darshana of the Atma Tattva. సర్వమునందు ఆత్మతత్వం చూడడమే సమదర్శిత్వము. ఇట్స్ ఓకే ఫిజికల్గా కూడా అందరినీ సమానంగా చూసి అందరి కష్టాలు మన కష్టాలు అనుకోవడం మొదటి మెట్టు. లౌకికంగా అవసరమే, అది సరిపడదు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. విద్యా చ వినయ. విద్యా వినయౌ. విద్య అంటే ఏమిటి? బాగా ఎంబీబీఎస్ మెడిసిన్ చదివాడు కాదు. ఆత్మ విద్య. విద్యా ఆత్మనోబోధ విద్యా. అన్యద అన్యత్ కూడా అజ్ఞానం. ఏతద్ అజ్ఞానం ఇది స్మృతం. దీని కానిది అదే విద్య. వినయ అంటే ఉపశమ, శమంతించడం. ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఉపశమించి ఉండడం. విద్యా వినయ సంపన్న. నిజమైన సంపత్తి అది విద్య వినయం. ఆత్మ విద్య ఉపశమము. తాభ్యాం విద్యా వినయాభ్యాం సంపన్న విద్యా వినయ సంపన్న విద్వాన్ వినీత. అంటే పండితుడు అంటే విద్యా వినయ సంపన్నుడు అనేవానిని ఒక పక్క, బ్రాహ్మణ ఎప్పుడు ఆత్మధ్యానందు బ్రహ్మ పదార్థం మీద మనసు పెట్టి ఉన్నవారి యందు. అవి హయ్యెస్ట్ లెవెల్. ఇంకా గవి హస్తిని సునిచ ఏవ శ్వపాకేచ. స్వపాకేచ కాదు, శ్వపాకేచ అంటే నిమ్నమైన జీవితాన్ని గడుపుతూ జీవహింస చేస్తూ జీవహింస చేయగా వచ్చినటువంటి మాంసాదులను వండుకొని తింటున్నవారు కుక్క. ఉపాధిగతంగా ఇవి నిమ్నమైనవి, చైతన్యగతంగా ఈ నిమ్నత లేదు అంటూ చెప్తున్నారు. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. ఈ మధ్యలో
మనం బాగా ఎక్కువగా నచ్చుకునేటటువంటి ఆవు, ఏనుగు పూజనీయమైనటువంటి జంతువులను కూడా పెట్టారు. విద్యా వినయ సంపన్నుని బ్రాహ్మణుని యందు, ఏ ఆవుగారి యందు, ఏనుగు గారి యందు, కుక్క గారి యందు, కుక్క మాంసమును వండుకొని తినేనుంది అంటే అర్థం ఏమిటి? నిమ్నమైన జీవితాన్ని గడుపుతున్న వారి యందు సమదర్శిన. పాచిగతంగా వారిలో అనేక భేదాలుంటాయి. నాకు భేదములతో ఏమి పని? నా శరీరంలో ఉన్న భేదాలే నావి కావు ముర్రు అంటూ ఉంటే, సజాతీయ భేదము స్వగత భేదమే లేదంటూ ఉంటే, ఈ విగత భేదాలు నాకెందుకు? నేను స్వగత, సజాతీయ, విజాతీయ, భేదరహిత కేవల చైతన్య ఆత్మ అస్మి. విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. ఉత్తమ సంస్కారములు కలిగినటువంటి విద్యా వినయ సంపన్నులయందు, సాత్విక వృత్తిలోనున్న బ్రాహ్మణులయందు, మధ్యమాయాం చ రాజస్యాం గవి సంస్కారహీనాయాం అంటే రాజసంగా బ్రతుకుతున్న జంతువులయందు, ఏనుగు, కుక్క మొదలైన అత్యంతం ఏవ కేవల తామసే హస్త్యాదౌ చ సత్వాదిగుణై తజ్ఞై అంటే అత్యంత తామస గుణం కలిగినటువంటి జంతువులయందు సమం ఏకం అవిక్రియం బ్రహ్మం ద్రష్టుం శీలం ఏషాం తే పండితా. నేను చెప్తానండి ఇంతకన్నా. అస్పృష్టం సమం ఏకం అవిక్రియం బ్రహ్మ. ఇవన్నీ బ్రహ్మగారి తటస్థ లక్షణాలు. ద్రష్టుం శీలం చూచేటటువంటి స్వభావము కలిగిన వారు, ఏషాం వీటి యందు తే వారలు పండితా జ్ఞానులు, వారే సమదర్శినులు. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. స్వస్తి.